ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఎవరైతే ప్రతినిత్యం ధ్యానిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా అష్టైశ్వర్యాలు ఇచ్చే స్వామి ఆ పరమేశ్వరుడని లోకల్ 18కు అనంత నరసింహమూర్తి శర్మ తెలియజేశారు. హిందూ ధర్మంలో శైవ మతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం అనాది కాలంగా శివభక్తులు నిత్యం ధ్యానంగా జపిస్తూ పవిత్ర మంత్రంగా పరిగణించబడుతుంది. ఇందులో ఓం నమ శివాయ అనే 5 అక్షరాలు కలిగి ఉండటంతో దీనిని పంచాక్షరి మంత్రంగా పిలుస్తారని తెలియజేశారు. రోజుకు 11 సార్లు లేదంటే 26, 58 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా సోమవారం రోజున శివునికి అర్పించే ప్రత్యేక పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. మొత్తంగా ఓం నమ శివాయ అనే పవిత్ర మంత్రం నిత్యము జపిస్తే భక్తులు జీవితాలలో శాంతి, సౌభాగ్య, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతాయని, శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఇక్కడ 7 కోవులు అంటే శివ పంచాయతనం శివుడు ప్రధాన ఆలయంగా ఉంటుంది. ఇక్కడ ఆ శివుడు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా జపిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా అష్టైశ్వర్యం ఇచ్చేటువంటి స్వామి ఆ శివుడు పరమశివుడు, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుడి యొక్క ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా జపిస్తారో వాళ్ళు తోచినటువంటి 108 కానీ 58 కానీ 26 కానీ ఇలాగా 11 అయినా సరే జపిస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి శివుడి యొక్క పూజ ఇక్కడ సోమవారం విశేష అభిషేకాలతో జరుగుతుంది. షోడశోపచార పూజ, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళరసాలు అన్ని రకాల వస్తువులతో కూడా స్వామికి అభిషేకం చేసినట్లయితే మన కోరిన కోరికలు తీర్చడంలో ఆశ్చర్యమైనటువంటిది ఏమీ లేదు. అటువంటి స్వామి మన పరమశివుడు ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామిగా 7 కోవుల్లో వెలుగుతూ ఉన్నాడు. అలాగే మంగళవారం దాసాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి మంగళవారం పూజ అందుకుంటాడు. సింధూరంతో, కమలార్చనతో సింధూరంతో పూజ అవుతుంది. అలాగే బుధవారం నాడు సంపత్ వినాయక స్వామి, సిద్ధి బుద్ధి సమేత సంపత్ వినాయక స్వామి బుధవారం నాడు అనుకున్నది ఏదైనా కోరిక అనుకుంటే 27 ప్రదక్షిణగా చేసినట్లుగా 27 రోజులు అనుకున్న కోరిక తీరుతుంది. అలాగే గురువారం సద్గురువు షిరిడి సాయినాథుల వారికి విశేష అభిషేకం జరుగుతుంది. అలాగే శుక్రవారం అమ్మవారికి కాత్యాయని అమ్మవారి ఇక్కడ వెలుగొందుతున్నారు. అదే పార్వతీ అమ్మవారు కూడాను ఈ శ్రావణ మాసంలో విశేష కుంకుమార్చన పూజలు కూడా జరపబడుతున్నాయి. అలాగే శనివారం నాడు ఇక్కడ కలియుగదేవినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి నెల మొదటి శుక్రవారం విశేష అభిషేకం, తర్వాత స్వామి విశేష పూజలు కూడా భక్తులు గోతనామాలతో అవుతూ ఉంటాయి. అలాగే ఆదివారం భాస్కరాదిత్యేత్ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ మనకి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దేవుడు, కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి దేవాలయం సూర్య అరసవెల్లి క్షేత్రం తర్వాత మన 7 కోవులు వెలుందినటువంటి ఏకైక సూర్య దేవాలయం. ప్రతి ఆదివారం కూడా భక్తుల గోత్రనామాలతో విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. ఈ స్వామికి ఎవరైతే పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటారో సర్వ ఆరోగ్యాన్ని కూడా పొందడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి శివ పంచాయతం దేవాలయం ఇక్కడ విజయనగరంలో బావమట్ల 7 కోవుల్లో కొలువై ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అందరూ సప్తదేవతలు కొలివైనటువంటి ఈ స్వాములందరినీ కూడా కొలుచుకొని అందరూ కూడా అసలు ఆరోగ్య ఆవిశ్వర్యంగా ఉండాలని మరీ కోరుతుంది. నా పేరు ఆలయ ప్రధానార్చకులు, నా పేరు ఆరవెల్లి అనంత నరసింహమూర్తి శర్మ.